మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యగం. ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు విచారణతో ఆత్మజ్ఞాన సంపదకు కావలసిన ధర్మం అంతా చెబుతున్నాడు. రాతికి హృదయం లేదు అన్నాడు. అశ్మనో హృదయం నాస్తి. రాతికి హృదయం లేకపోవటం ఏమిటి అంటే, ఈ లేనటువంటి బ్రహ్మాండాన్ని అహంకారం చేత కల్పితమైన దాన్ని జీవుని యొక్క చైతన్యంతో మనల్ని ఆవరించేటట్టు చేస్తుంది కదా. దీనికి నివృత్తి ఉపాయం ఏమిటి? నివారణ. ఈ శరీరముందు తాననేటువంటి ఒక భ్రమ ఈ మూడు దేహాలు ఉన్నాయి మనకు. ఒకటి స్థూలం కనపడే శరీరం. ఈ శరీరం వదిలిన తర్వాత మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేసులాగా పట్టుకో వెళ్తాడు. అది సూక్ష్మ శరీరం, లింగ శరీరం అన్నారు. ఆ సూక్ష్మ శరీరం కూడా ప్రళయంలో పోతుంది. మహాప్రళయం వచ్చినప్పుడు ఏ పార్ట్గా ఆ పార్ట్ అంతా లయమైపోతుంది. అప్పుడు ఎలా ఉంటాడన్నారు? కారణ శరీరం అన్నారు. దానికి బీజప్రాయంగా మరణంతా వ్యాపించడానికి వీలుగా మర్రి విత్తనంలో మర్రి చెట్టు వచ్చినట్టు ఆ సూక్ష్మమైన కారణ శరీరం చేత సూక్ష్మ స్థూల శరీరాలు బయలుదేరుతాయి. దానికి మోతాదు ప్రళయంలో ఉంటుంది కారణ శరీరం. అది మన అనుభవంలో కూడా చూసుకోవచ్చు వ్యష్టిగా. స్థూలంలో స్థూల శరీరం ఉంది. వ్యవహార దశలో జాగ్రత్త దశలో ఇదంతా పనిచేసింది. ఇక ఇదేమీ పనిచేయదు. మంచం మీద పడే ఉంది, దానికి ఏమి చలనం లేదు. కానీ స్వప్నం అంతా బ్రహ్మాండం అంతా క్రియేట్ అయిపోయింది. ఈ స్వప్నం దేనివల్ల కలుగుతున్నది? లింగ శరీరం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం నీకు క్రియేట్ చేస్తున్నది. నిద్రలోకి వచ్చేటప్పటికే సూక్ష్మము పనిచేయదు, స్థూలము పనిచేయదు. అప్పుడేమిటన్నారు? ఇందాక అనుకున్నామే కారణం, కారణ శరీరం. ఈ జీవుడు నాడే ఈ స్థూలమందు సూక్ష్మమందు కారణమందు అభిమానంతో తాను తను తను అని మునుగుతున్నాడు. నువ్వెవడివిరా అంటే ఇదే చూపిస్తున్నాడు. నువ్వెవడివిరా అంటే మనస్సు అనుకుంటున్నాడు. నువ్వెవడివిరా అంటే కారణం అనుకున్నాడు. ఈ మూడింటి యందు అధ్యాస క్రమంగా అనుభవం చేత, విచారణ చేత, సద్గురు కటాక్షం చేత, మహావాక్య అనుసంధానం చేత ఈ మూడింటి యందు తాదాత్మ్యం అధ్యాస పోవాలి. ఈ మూడు శరీరముల యందు ఎప్పుడైతే అధ్యాస పోతుందో అతను మహాయోగి అవుతాడు. ఆ యోగి ఆత్మయందు స్థిరతిని సంపాదించిన వాడన్నమాట. ఎప్పుడైతే అటువంటి దేహత్రయాధ్యాసరహితుడైన యోగి అవుతాడో అతనికి దుఃఖం అనే స్థానం లేదు. ఈ దుఃఖాది స్థానం ఎప్పుడు? ఈ మూడు శరీరముల యందు అధ్యాస ఉన్నప్పుడే. అతను సమాధిలోకి వెళ్ళిపోతాడు. సమాధిలోకి వెళితే అది కూడా సుషుప్తి వంటిదే. నిద్ర సమాధి స్థితి అంటారు. మనకు నిద్ర అజ్ఞానులకు, జ్ఞానులకు, వివేకులైన మహాయోగులకు సమాధి. సమ్యగాధీయతే అస్మిన్నితి సమాధి. సర్వము ప్రవిలాపనం అయిపోతుంది. బ్రహ్మాండమంతా ఏకైకమైన జ్యోతిస్వరూపమైన దివ్యప్రకాశమైన ఆనందమైన ఆత్మస్వరూప అనుభవమే వారికి మిగులుతుంది. అది సమాధి స్థితి. అక్కడి నుంచి వ్యుత్థానం వస్తుంది. వారికి శరీర స్మృతి కలుగుతూ ఉంటుంది. వెళుతున్నారు మహానుభావులు. సదాశివ బ్రహ్మేంద్రుల వారి చరిత్రలో మహాయోగులు, జ్ఞానులు వారి యొక్క స్థితిలో కనపడుతుంది. రమణ మహర్షి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, శృంగేరి పూర్వపీఠాధిపతులు, వారు సమాధుల్లోకి వెళ్ళి ఆనందంలో బ్రహ్మానందంగా ఉంటారు.
వారిని చూసి జగత్ అర్థం చేసుకోలేదు. సమాధిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమీ లేదు, బ్రహ్మాండమే లేదు, అసలు జగత్తే లేదు, వ్యవహారం లేదు. మరి సమాధి నుంచి ఉత్థానం వస్తుంది వారికి. ఎలాగంటే నిద్రపోతున్నాం, నిద్రలో నుంచి మెల్లగా స్వప్నంలోకి వెళ్ళింది. స్వప్నంలోకి వచ్చేటప్పటికి ఏమైంది, నిద్రాస్థితిలో ఏమీ కనపడనటువంటి మనస్సు మనః పురీతత్ ప్రవిశతి అన్నారు తార్కికులు. పురీతత్ అని ఒక కోశం, దాంట్లోకి మనస్సు వెళ్ళిపోతుంది, అది నిద్ర, ఏమీ తెలియనటువంటి స్థితి అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దార్శనికులు, ఒక్కొక్క తంత్రవేత్తలు ఒక్కొక్క రకంగా నిరూపించారు. ఈ స్వప్నానికి వెళ్ళిపోతుంది. సుషుప్తిలో నుంచి స్వప్నంలోకి రాగానే బ్రహ్మాండం మళ్ళీ స్వప్నవదర్శనమంతా కనపడుతుంది. ఎలా అన్నారు, సమాధి నుంచి ఉత్థానం పొందినటువంటి యోగికి నదీ వేగేన వర్ధతే. ఈ ప్రపంచమంతా ఆయనకు ఉత్థాన స్థితి ఎప్పుడైతే సమాధి నుంచి యువతల స్థితి వచ్చిందో, ఆ స్థితి వచ్చిన క్షణంలోనే బ్రహ్మాండం మళ్ళీ అంతా ఉన్నట్టు తయారైంది. అంతా జగత్తు కనపడుతుంది. వారికి కూడా ఇవన్నీ విచిత్రంగా గోచరిస్తుంది. బ్రహ్మాండం అంతా చూస్తారు వారు. కనుక అది ఆ వ్యుత్థాన సమయంలోనే మరల ఈ మనస్సు అవి కల్పిస్తాయి, జగద్వ్యవహారం వస్తుంది. వారికి నిజంగా శోకస్థానం ఉండదు. పరిపూర్ణమైన జ్ఞానినిష్ఠులైన సమాధిస్థితులైన మహానుభావులు అని చూపించారు సమాధానం. యక్షుడు అడుగుతున్నాడు, కిముస్వతో ప్రవసతో మిత్రం, కిముస్వతో మిత్రం